స్టార్ట్ చేయండి. ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘం మరలా నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా జాతీయ అధ్యక్షులు అన్నగారు ఆర్ కృష్ణయ్య గారి ఆశీస్సులతో మరి నూతన రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వర యాదవ్ గారు, అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు నౌకానమ్మ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కన్వీనర్ గోన్ దుర్గానరేష్ యాదవ్ గారు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ ముద్దాడి గణేష్ భవానీ గారు మరి రెండోసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించినందుకు ఈ రోజున నర్సాపురం పట్టణంలో ఉన్నటువంటి వివిధ కుల సంఘాల ప్రతినిధులందరూ కూడా ఈ రోజున అభినందనలు తెలియజేయడానికి వచ్చినందుకు వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈ రోజున ఆర్ కృష్ణయ్య గారి గురించి చెప్పాలంటే మరి ఆయన చాలని డబ్బులతో మెస్ ఛార్జీలు కనీస అవసరాలకి సరిపోకుండా పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచకపోవడం వల్ల హాస్టల్ వార్డెన్స్ వాళ్ళు కూడా ఆ వచ్చిన నిధులతోనే అరకొర నిధులతో చాలీ భోజనం పెడితే అర్ధాకులతో అలవటించేటటువంటి విద్యార్థుల యొక్క సమస్యలపై అనేక సార్లు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి మరి అనేక సందర్భాల్లో పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచి బీసీ విద్యార్థుల యొక్క ఆకలి బాధలు తీర్చినటువంటి నేత అన్న ఆర్ కృష్ణయ్య గారు మరి 4 దశాబ్దాలు పైబడి సుదీర్ఘ పోరాటాలు చేసి ముఖ్యంగా బీసీ విద్యార్థులు ఎంతో తెలివితేటలుండి ప్రతిభా పాఠవాలుండి చదువుకోవాలన్నా కూడా వాళ్ళకి డబ్బులు లేవనేటటువంటి ఒకే ఒక మైనస్ తో డబ్బులు లేకపోవడం వల్ల వాళ్ళ విద్యాభ్యాసం కొనసాగించినటువంటి పరిస్థితులు చూసి చలించిపోయినటువంటి అన్న ఆర్ కృష్ణయ్య మరి ఆ రోజున ఉన్నటువంటి దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి మరి ఫీజు రియంబర్స్మెంట్ తీసుకురావడం జరిగింది. ఆయన తీసుకొచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకం వల్ల మరి ఎంతో మంది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకుని ఐఏఎస్లు, ఐపీఎస్లుగా, డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లాయర్లుగా చదువుకున్నారంటే అదంతా కూడా ఆ రోజున అన్న ఆర్ కృష్ణయ్య గారు చేసిన పోరాట ఫలితం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అటువంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో మేము కూడా కలిసి ఆయన అడుగుజాడల్లో మరి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఆయన కమిటీలో మరి పనిచేయడం అంటే నాకు గర్వకారణంగా ఉంది. మరి అదేవిధంగా ఈ రోజున రాష్ట్రంలోనూ దేశంలోనూ 54% ఉన్నటువంటి బీసీలకు జనగణనలో కులగణన చేసి 50% రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని, అదేవిధంగా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, ఈ క్రిమినల్ విధానాన్ని తీసివేయాలని, ఈ రోజున బీసీలో చాలా కులాన్ని చాలా ఘోరంగా హీనంగా మాట్లాడేటటువంటి పరిస్థితిని మరి బీసీ అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ఎలా అయితే ఉందో బీసీ అట్రాసిటీ యాక్ట్ కూడా పెట్టాలని చెప్పి పోరాటం చేస్తున్నటువంటి అన్న ఆర్ కృష్ణయ్య గారితో పాటు మేము కూడా అడుగులు వేయడం, గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాటం చేసినటువంటి ఆ యోధుడి సమక్షంలో మేమంతా పనిచేయడం మాకు గర్వకారణంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఇక ముందు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన కమిటీల ఏర్పాటులో భాగంగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి 7 కాన్స్టిట్యున్సీల్లో కూడా నర్సాపురం, పాలకొల్లు, భీమవరం, ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట ఈ 7 నియోజకవర్గాలను కూడా ఈ బీసీ సంక్షేమ సంఘానికి క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసి ఆల్రెడీ ఉన్నటువంటి కేడర్ని కాకుండా కొత్త కేడర్ని కూడా తీసుకుని ఉత్సాహంగా పనిచేసే వాళ్ళు అన్ని కులాల నుంచి కూడా తీసుకుని ఈ బీసీ సంఘాన్ని బాగా బలోపేతం చేస్తామని చెప్పి నా మీద ఏ నమ్మకంతో అయితే నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్రమంగా పనిచేసి బీసీ సంక్షేమ సంఘానికి పేరు ప్రతిష్టలు తీసుకొస్తానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉంటాను. బీసీ సంఘాల ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ.